మన ఆ రోజు చెప్పాడు ఈ 11 రెడ్డి రంగుల రెడ్డి ఆ రోజు ఒక మాట చెప్పాడు, నేను 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. 3000 పెన్షన్ ఇచ్చేకి 5 సంవత్సరాలు చేశాడు. 1వ తారీఖే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇలేరన్నాడు. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన యువగల అధినేత నారా లోకేష్ గారు దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 33 మంది ఎంపీలు ఉండి ఏం చేశారండి 5 ఏళ్ల నుంచి? ఇప్పుడు పెట్టమనండి, ఎవరో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కావాలంటే 33 మంది ఎంపీలు బాబాయ్ కొట్టిన పాటి తప్పించుకున్నామే తప్ప ఏ విధంగా పేరు తెచ్చుకున్నాం, ఏ విధంగా తప్పించుకున్నాము అన్న ఆలోచనే. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కాపాడుకుందామా, అక్రమంగా దోచుకుందామా, దాచుకుందామని 33 సార్లు 33 మంది ఎంపీల్ని 333 సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప ఏ రోజన్నా ఒక నిధులు తీసుకొచ్చిన గనుడు ఆయన. ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సంకల్పంతో మీరందరూ మూకుమ్మడై మళ్ళా మన ప్రభుత్వానికి సహకరించిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఆ రోజు చెప్పాడు ఈ 11 రెడ్డి రంగుల రెడ్డి ఆ రోజు ఒక మాట చెప్పాడు, నేను 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. 3000 పెన్షన్ ఇచ్చేకి 5 సంవత్సరాలు చేశాడు. వాలంటీర్ ద్వారా మరి ఇంకా మొదలే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీరు సైకిల్ కి ఓటేస్తే మీకు పెన్షన్ రాదు. 1వ తారీఖే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇలేరన్నాడు. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం. 100% పెట్టేటున్న 5000 ఉన్న పెన్షన్ ని 15000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన యువగల అధినేత నారా లోకేష్ గారు దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 33 మంది ఎంపీలు ఉండి ఏం చేశారండి 5 ఏళ్ల నుంచి? ఇప్పుడు పెట్టమనండి, ఎవరో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కావాలంటే 33 మంది ఎంపీలు బాబాయ్ కొట్టిన పాటి తప్పించుకున్నామే తప్ప ఏ విధంగా పేరు తెచ్చుకున్నాం, ఏ విధంగా తప్పించుకున్నాము అన్న ఆలోచనే. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కాపాడుకుందామా, అక్రమంగా దోచుకుందామా, దాచుకుందామని 33 సార్లు 33 మంది ఎంపీల్ని 333 సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప ఏ రోజన్నా ఒక నిధులు తీసుకొచ్చిన గనుడు ఆయన. అందుకే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేసి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సంకల్పంతో మీరందరూ మూకుమ్మడై మళ్ళా మన ప్రభుత్వానికి సహకరించిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ నమ్మకంతో అయితే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మరి మీ యువ నాయకుడు మీ ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు కలిసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాడు, అక్క మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు ఇస్తారు, ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు, మా ప్రాంతానికి పరిశ్రమలు ఎప్పుడు ఇస్తారు అంటే అది తపన. ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యే చేశారు, ఈ ప్రాంతాల ప్రజలను దగ్గర తీసుకున్నారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలనే తపన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ఈ బాధ్యతగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ ద్వారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే, నేను మొన్న కడపలో మీటింగ్ పెడితే పులివెందుల్లో నీళ్ళు లేవంట తాగేకి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సార్ ఇక్కడ పులివెందుల్లో తాగేకి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు సార్, ఆయన ఏమో అసెంబ్లీకి రాడు, ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు, ఈడ అసెంబ్లీ జరుగుతా ఉంటే ఈడ ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నాడు సార్, ఆ ప్రజలు చూడండి సార్ అంటే జల్ జీవన్ మిషన్ కింద సార్ మొన్నటి రోజు శాంక్షన్ కూడా చేశారు. కాబట్టి మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం. మాది మంచి ప్రభుత్వం, మేము ప్రజల కోసమే ఎల్లవేళలా కష్టపడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా నన్ను కడపకు పంపించారు. ఏం సార్ నన్ను కడపకు పంపిస్తున్నారు అంటే, నువ్వు రాయలసీమ బిడ్డ కాదా, ఎల్లు కడపకి అన్నారు. ఖచ్చితంగా కడపలో ఏ సమస్యలు వచ్చినా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా నేను కలెక్టర్ గారితోనూ మరి ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మన ఆ రోజు చెప్పాడు ఈ 11 రెడ్డి రంగుల రెడ్డి ఆ రోజు ఒక మాట చెప్పాడు, నేను 3000 పెన్షన్ ఇస్తానన్నాడు. 3000 పెన్షన్ ఇచ్చేకి 5 సంవత్సరాలు చేశాడు. వాలంటీర్ ద్వారా మరి ఇంకా మొదలే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీరు సైకిల్ కి ఓటేస్తే మీకు పెన్షన్ రాదు. 1వ తారీఖే చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇలేరన్నాడు.
1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు పెన్షన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం. 100% పెట్టేడున్న 5000 ఉన్న పెన్షన్ ని 15000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన యువగల అధినేత నారా లోకేష్ గారు దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మరి 33 మంది ఎంపీలు ఉండి ఏం చేశారండి 5 ఏళ్ల నుంచి? ఇప్పుడు పెట్టమనండి, రేపు ఎవరో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కావాలంటే 33 మంది ఎంపీలు బాబాయ్ గొడ్డలి పాటు తప్పించుకున్నామే తప్ప ఏ విధంగా పేరు తెచ్చుకున్నాం, ఏ విధంగా తప్పించుకున్నాము అన్న ఆలోచనే. డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని కాపాడుకుందామా, అక్రమంగా దోచుకుందామా, దాచుకుందామని 33 సార్లు 33 మంది ఎంపీలు 333 సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప ఏ రోజన్నా ఒక నిధులు తీసుకొచ్చిన గనుడు ఆయన. అందుకే ప్రజలు కూడా ఆయనకి బుద్ధి చెప్పారు. 11 సీట్లకే పరిమితం చేసి ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేస్తేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని సంకల్పంతో మీరందరూ మూకుమ్మడై మళ్ళా మన ప్రభుత్వానికి సహకరించిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ నమ్మకంతో అయితే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మరి మీ యువ నాయకుడు మీ ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు కలిసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాడు, అక్క మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు ఇస్తారు, ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు, మా ప్రాంతానికి పరిశ్రమలు ఎప్పుడు ఇస్తారు అంటే అది తపన. ఈ ప్రాంతానికి నన్ను ఎమ్మెల్యే చేశారు, ఈ ప్రాంతాల ప్రజలు నన్ను దగ్గర తీసుకున్నారు, వాళ్ళ రుణం తీర్చుకోవాలనే తపన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ఈ బాధ్యతగా మేము పనిచేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాయలసీమ దోర ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది ఒకటే, నేను మొన్న కడపలో మీటింగ్ పెడితే పులివెందుల్లో నీళ్ళు లేవంట తాగేకి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సార్ ఇక్కడ పులివెందుల్లో తాగేకి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు సార్, ఆయన ఏమో అసెంబ్లీకి రాడు, ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారు, ఈ అసెంబ్లీ జరుగుతా ఉంటే ఈడ ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నాడు సార్, ఆ ప్రజలు చూడండి సార్ అంటే జల్ జీవన్ మిషన్ కింద సార్ మొన్నటి రోజు శాంక్షన్ కూడా చేశారు. కాబట్టి మేము కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం, మాది మంచి ప్రభుత్వం, మేము ప్రజల కోసమే ఎల్లవేళలా కష్టపడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా నన్ను కడపకు పంపించారు. ఏం సార్ నన్ను కడపకు పంపిస్తున్నారు అంటే, నువ్వు రాయలసీమ బిడ్డ కాదా, ఎందుకు కడపకి అన్నారు. ఖచ్చితంగా కడపలో ఏ సమస్యలు వచ్చినా మీరు నా దృష్టికి తీసుకొచ్చినా నేను కలెక్టర్ గారితోనూ మరి ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ